చదువు బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే అడ్డదారి తొక్కుతున్నారు. ఏడాదంతా కష్టపడి చదువుకున్న విద్యను క్షణాల్లో బుగ్గిపాలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం పాటు కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా చదువుకుని తీరా పరీక్ష రాద్దాం అనుకునే సమయానికి ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. టీచర్లే డబ్బు కోసం విద్య నమ్మిస్తున్నారు. అయితే ఇది ఒక జిల్లా సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎగ్జామ్ మాఫియా. అవును, నిజామాబాద్ లో బయటపడిన ఈ సంఘటన విద్యా వ్యవస్థ మీద పెద్ద ప్రశ్నార్థకం వేసింది. 10th పరీక్షలు అంటే ప్రతి విద్యార్థి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. కానీ అదే పరీక్షలు ఇప్పుడు కొందరి కోసం బిజినెస్ గా మారిపోయాయి. ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్లు ర్యాంకుల కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కేందుకు రెడీ అవుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుండే వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో 10th ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్న పత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. బుధవారం ఉదయం సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరుగుతోంది. సరిగ్గా ఉదయం 9:30 పరీక్ష ఆరంభమైంది. కానీ షాకింగ్ గా అదే సమయంలో ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో వైరల్ అయ్యాయి. అది కూడా ఒక్క సెంటర్ నుంచి కాదు. ఆలూరు జెడ్పీ హై స్కూల్, మెండోరా జెడ్పీ హై స్కూల్, బోధన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఈ 3 సెంటర్ల నుంచి తెలుగు, హిందీ ప్రశ్న పత్రాలు బయటకు వచ్చాయి. అయితే ఇదేం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 24,399 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాస్తుండగా ఈ భారీ వ్యవస్థను మానిటర్ చేయడానికి 144 ఎగ్జామ్ సెంటర్లు, 1214 మంది ఇన్విజిలేటర్లు, ఇలా ఎంత పెద్ద సెటప్ ఉంది. అయినా కానీ పేపర్లు కాపలేకపోయారు. అయితే ఇది సాధారణ లీక్ కాదు, పరీక్షా కేంద్రాల నుంచే బయటకు వెళ్లిన పేపర్లు. ఇది ఎలా సాధ్యమైంది అనే విషయానికి వస్తే, ఇన్విజిలేటర్లుగా పనిచేసే ప్రభుత్వ టీచర్లను కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు టార్గెట్ చేశాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ముందుగానే ప్లాన్ చేసి తమకు అనుకూలమైన టీచర్లను ఎంపిక చేయించుకుంటాయి. ఒక్కో సెంటర్ కు 2 లక్షల రూపాయల వరకు ముట్టజెబుతున్నట్టు సమాచారం. డబ్బులు, ప్రలోభాలు ఇవే ఆయుధాలుగా ఉపయోగించి పేపర్ బయటకు పంపండి, మా పిల్లలకు ర్యాంక్ రావాలి అని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం అందుతోంది. అయితే కొంతమంది టీచర్లు మాత్రం ఈ కక్కుర్తికి లొంగిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ పోలీసులు గుర్తించే వరకు విద్యాశాఖ అధికారులకు సమాచారం కూడా లేదు. ఇది మానిటరింగ్ లో ఉన్న లోపాన్ని బట్టబయలు చేసింది. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. వెంటనే 9 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. తర్వాత ఇద్దరికి సంబంధం లేదని తేలడంతో సస్పెన్షన్ ఎత్తివేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లీక్ వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా 5 సబ్జెక్టుల పరీక్షలు మిగిలి ఉన్నాయి. అందుకే అధికారులు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఎక్కడా లీక్ జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తానికి ఇక్కడ నష్టపోయింది ఎవరు అంటే, అది నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులనే చెప్పాలి. వాళ్ళ కష్టానికి, వారి భవిష్యత్తుకి నష్టం జరిగింది. ప్రశ్న పత్రాలు లీక్ అవటం ఒక నేరం మాత్రమే కాదు, అది ఒక తరం భవిష్యత్తును దెబ్బతీసే ద్రోహం అని చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, డబ్బు కోసం విద్య నమ్మేస్తే రేపటి దేశాన్ని ఎవరు కాపాడతారు అని. చదువు బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే అడ్డదారి తొక్కుతున్నారు. ఏడాదంతా కష్టపడి చదువుకున్న విద్యను క్షణాల్లో బుగ్గిపాలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం పాటు కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా చదువుకుని తీరా పరీక్ష రాద్దాం అనుకునే సమయానికి ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. టీచర్లే డబ్బు కోసం విద్య నమ్మిస్తున్నారు. అయితే ఇది ఒక జిల్లా సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎగ్జామ్ మాఫియా. అవును, నిజామాబాద్ లో బయటపడిన ఈ సంఘటన విద్యా వ్యవస్థ మీద పెద్ద ప్రశ్నార్థకం వేసింది. 10th పరీక్షలు అంటే ప్రతి విద్యార్థి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. కానీ అదే పరీక్షలు ఇప్పుడు కొందరి కోసం బిజినెస్ గా మారిపోయాయి. ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్లు ర్యాంకుల కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కేందుకు రెడీ అవుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుండే వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో 10th ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్న పత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. బుధవారం ఉదయం సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరుగుతోంది. సరిగ్గా ఉదయం 9:30 పరీక్ష ఆరంభమైంది. కానీ షాకింగ్ గా అదే సమయంలో ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో వైరల్ అయ్యాయి. అది కూడా ఒక్క సెంటర్ నుంచి కాదు. ఆలూరు జెడ్పీ హై స్కూల్, మెండోరా జెడ్పీ హై స్కూల్, బోధన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఈ 3 సెంటర్ల నుంచి తెలుగు, హిందీ ప్రశ్న పత్రాలు బయటకు వచ్చాయి. అయితే ఇదేం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 24,399 మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాస్తుండగా ఈ భారీ వ్యవస్థను మానిటర్ చేయడానికి 144 ఎగ్జామ్ సెంటర్లు, 1214 మంది ఇన్విజిలేటర్లు, ఇలా ఎంత పెద్ద సెటప్ ఉంది. అయినా కానీ పేపర్లు కాపలేకపోయారు. అయితే ఇది సాధారణ లీక్ కాదు, పరీక్షా కేంద్రాల నుంచే బయటకు వెళ్లిన పేపర్లు. ఇది ఎలా సాధ్యమైంది అనే విషయానికి వస్తే, ఇన్విజిలేటర్లుగా పనిచేసే ప్రభుత్వ టీచర్లను కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు టార్గెట్ చేశాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ముందుగానే ప్లాన్ చేసి తమకు అనుకూలమైన టీచర్లను ఎంపిక చేయించుకుంటాయి. ఒక్కో సెంటర్ కు 2 లక్షల రూపాయల వరకు ముట్టజెబుతున్నట్టు సమాచారం. డబ్బులు, ప్రలోభాలు ఇవే ఆయుధాలుగా ఉపయోగించి పేపర్ బయటకు పంపండి, మా పిల్లలకు ర్యాంక్ రావాలి అని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం అందుతోంది. అయితే కొంతమంది టీచర్లు మాత్రం ఈ కక్కుర్తికి లొంగిపోయారని
జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ పోలీసులు గుర్తించే వరకు విద్యాశాఖ అధికారులకు సమాచారం కూడా లేదు. ఇది మానిటరింగ్ లో ఉన్న లోపాన్ని బట్టబయలు చేసింది. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. వెంటనే 9 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. తర్వాత ఇద్దరికి సంబంధం లేదని తేలడంతో సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లీక్ వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా 5 సబ్జెక్టుల పరీక్షలు మిగిలి ఉన్నాయి. అందుకే అధికారులు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఎక్కడా లీక్ జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తానికి ఇక్కడ నష్టపోయింది ఎవరు అంటే అది నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులనే చెప్పాలి. వాళ్ళ కష్టానికి, వారి భవిష్యత్తుకి నష్టం జరిగింది. ప్రశ్న పత్రాలు లీక్ అవటం ఒక నేరం మాత్రమే కాదు, అది ఒక తరం భవిష్యత్తును దెబ్బతీసే ద్రోహం అని చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే డబ్బు కోసం విద్య నమ్మే రేపటి దేశాన్ని ఎవరు కాపాడతారు అని.